దిష్టి బొమ్మను కాదు ఆడనే కాలసరక ఆడుగాన బయటకు వచ్చి కానీ ఆడు న్యాయంగాన మాట్లాడకపోతే న్యాయంగా ఉండకపోతే అల్లు అర్జున్నే భయ్యా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది. ఈ జరిగే దాడి న్యాయమే. ఇది ఇంకా అదే న్యాయం అని చెప్పాలి. దేనికంటే అతను ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ అతను ఏదో పెద్ద హీరోని, అతని దగ్గర ఏదో ఒక 100,000 కోట్ల ఆస్తి పొందని అతనికి ఏంటంటే పేదవాళ్ళ ప్రాణాలంటే లెక్కలేవు అన్నట్టుగా లెక్క ఇది అనమాట. ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఆ కుటుంబంతో మాట్లాడాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అతను ఏమీ చేయకుండా, అతను ఏం మాట్లాడకుండా జరిగింది ఏదో అయిందిలే, నేను పెద్ద హీరోని, నా సినిమా పెద్దది, నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సహజం అనుకొని అతను పోతే ప్రాణాలు పాండీలేని గాలి వదిలేసి అతను ఎక్కడెక్కడికో ఎందుకు లేని ఇంకా చెప్పలేదు. చెప్పలేదు ఒకటి భయ ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఒక వారం రోజులు అతను స్పందించాల. వారం రోజులు అతను ఏం స్పందించకుండా అంటే జరిగిన తర్వాత అతను జైలుకి పోయి బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇంతకుముందు ఏమైంది, నీ బుర్ర ఏమైంది, నీ బుద్ధి ఏమైంది, నువ్వు ఏం హీరో అయ్యా స్వామి నువ్వు అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే జరిగిన దానికి అతనికే సంబంధం కరెక్టే. నేనేమంటానంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దానికి అల్లు అర్జున్ సంబంధం అయితే లేదు. అదేదో పొరపాటు అనుకోకుండా అయింది. దాంట్లో అల్లు అర్జున్ తప్పు అయితే లేదు. వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? ఇంకా కరెక్టే కదా లెక్క. ఇంకా అంతేగా. ఎందుకు కరెక్ట్ అంటే చెప్తా వినిపోయా. మరి అల్లు అర్జున్ అన్ని ఆస్తులు పెట్టుకొని ఉన్నాడు. అతనే పేదవాడేం కాదు, అతను పెద్ద స్టార్ హీరో. పైగా సినిమాలో ఏమో నేను పేదవాళ్ళ సహాయం చేస్తా, కానీ నేను నిజ జీవితంలో చేయనంటే కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అల్లు అర్జున్ వల్ల పోయింది వాడు ప్రాణం. ఇంకా అంతే కదా. అనుకోకుండా థియేటర్ దగ్గర అయింది ఏదో అయింది. ఓకే, ఇప్పుడు కేసు కోర్టులు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇనిషియేట్ తీసుకొని చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్టే అంటారా? చట్టాన్ని కరెక్ట్ తీసుకుంటే ఇప్పుడు చట్టం పట్టించుకోవట్లే. ఇంకా మనం ఏం చేద్దాం. అతని మీద పట్టించుకున్నారు, అని అడిగారు, కానీ పేదవాళ్ళ మీద కూడా మాట్లాడాలా. రేవంత్ రెడ్డి చెప్పాడు, కానీ ఇంకా క్లారిటీ చెప్పాలి. అందుకని జనాలు అడిగారు. ఇప్పుడు పోలీసులు పోయారు అక్కడికి, చెప్తున్నారు ఈ విధంగా చేస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా స్పందించేస్తే అయిపోద్ది. అదే ఇప్పుడు గతంలో పేదవాళ్ళు అసలు సంబంధం లేని అమ్మాయిని రేప్ చేశారని కాల్ చంపారు. గతంలో తీసుకోండి మీరు, తక్కువ క్యాస్ట్లని క్యాస్ట్ లేని వాళ్ళని ఎందుకు ఇంకా రకరకాలుగా చేసి సంబంధం క్రియేట్ చేసి లేనివాడిని ఇమీడియట్లీ చంపేశారే. మరి ఇలాంటి జరిగినప్పుడు దేనికి మాట్లాడరు? మరి ఇలాంటి జరిగినప్పుడు కూడా మాట్లాడాలి గవర్నమెంట్. ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు అనుకో. కుట్ర ఎందుకు అయింది పోయేది? ప్రాణం పోయింది కదా అక్కడ, ప్రాణం పోయింది. వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. కాబట్టి అల్లు అర్జున్ ఇలా చేయడం కరెక్ట్ కదా, వెళ్ళి మాట్లాడాలి. అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కొడుకో కూతురు పోతే నువ్వు ఇది అంటావా? అదే ఇప్పుడు అదేందుకన్నా మన ఇంట్లో కానీ అయితే, మీ ఇంట్లో అయితే, మా ఇంట్లో అయితే మనకు అది ఎంత బాధ చెప్పండి. కాబట్టి ఒక్క ప్రాణం పోయినా ప్రాణం పోయింది బాధ అనేది. కానీ యోగి చేసి నేతలు మాత్రము 1500 మందితో ఇల్లు ముట్టడిస్తాం, ఇది కేవలం శాంపుల్ మాత్రమే. మరి అదే ఇంకంతే. ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఇప్పుడే మారుతుంది. ఇది వరకు దొరల పాలన అనమాట. వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియా టెక్నాలజీ రావడం వల్ల మారింది అనమాట పరిస్థితి. కానీ అల్లు అర్జున్ మామ మాత్రం గాంధీ భవన్కి వెళ్ళి మన కాంగ్రెస్ పెద్దల్ని కలవడం జరిగింది. దీని ఏ రకంగా అల్లు అర్జున్ మామ చిరంజీవి ఎవరు? అల్లు శ్రీహరి రెడ్డి వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి. చూద్దాం ఏమవుతో చూద్దాం. అదే సరే. ఇప్పుడు వాళ్ళ నాన్న కలిసాడు, అతను పలుకుబడి, అతను డబ్బు, అతను క్యాస్ట్ వాడతాడు బాగా. చూద్దాం ఇప్పుడు పేదవాడికి న్యాయం జరగదు. ఎందుకంటే ఉన్నాడు గతంలో చూసుకుంటే పేదవాడికి న్యాయం జరిగింది లేదనమాట ఎక్కడ. ఇప్పుడు ఆ రోజు కూడా జరిగినప్పుడు ఏమైంది, తప్పు లేకపోయినా కూడా తప్పు చేసిన క్రియేట్ చేసి చంపేవాళ్ళని. ఈ రోజు కూడా అంతే. నేను చూద్దాం మనలాంటి పేదవాళ్ళకి అన్యాయం అదే న్యాయం చూడాల్సిందే తప్పలేదు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళంతా డబ్బున వాళ్ళు అయిపోయారు. సమాజంలో రకరకాల క్యాస్టులు ఉన్నాయి, పెద్ద క్యాస్టులని. కాబట్టి మన దేశంలో ఏంటంటే ఇదే పరిస్థితి. కానీ మిగతా దేశాల్లో జరగదు. అల్లు అర్జున్ ఏం చేయాలి? అల్లు అర్జున్ దిష్టి బొమ్మలు కూడా కాల్చిపెట్టి ధర్నాలు చేస్తారు. దిష్టి బొమ్మలు కాదు ఆడనే కాలసరక ఆడుగాన బయటకు వచ్చి కానీ ఆడు న్యాయంగాన మాట్లాడకపోతే న్యాయంగా ఉండకపోతే అల్లు అర్జున్నే. కాంగ్రెస్ సపోర్ట్, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందానికి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారా? ఎవరు? నాకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, కేసీఆర్ సపోర్ట్ లేదు. నేనేందంటే ఇండైరెక్ట్ గా మన నాకు టీడీపీ లేదు, నాకు బీజేపీ లేదు, నాకు జనసేన లేదు. నేను ఏ పార్టీ వాడిని కాదు. నేను ఆ పార్టీ వాడినా ఈ పార్టీ వాడిని అంటే నేను ఏ పార్టీ వాడిని కాదు. పూర్తిగా ప్రజల మనిషిని నేను, పూర్తిగా ప్రజల వాడిని. రాని రమ్మను తేల్చుకుందాం అంతే. ఎప్పుడు ఫిక్స్ అయిపోయినా ఈ దేశం ఇదే ఫిక్స్ అయిపోయా. ఎవరున్నా సరే న్యాయానికి ఇదే. ఇప్పుడు ఇదే ఘటన నా దగ్గర అయితే, నాకే అయితే, నా ఫ్యామిలీలో అయితే ఆ రోజైనా నేను రావాల్సిందే. ఇది మాత్రం ఇది చాలా బాధాకరం. ఇది జోక్ అయితే కాదు, దయచేసి సీరియస్ ఇది. కాబట్టి అల్లు అర్జున్ ఇప్పుడు అన్న వచ్చి మాట్లాడితే అయిపోద్ది అంతే. దేనికి చెప్పండి ఇంకా.